ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని తలచి దేవుని స్తుతిస్తున్నాను. మరి నిన్నటి వర్సెస్లో కూడా హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ ఇట్ అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాము గత కొంతకాలముగా. దానిలోని భాగముగా మరి కంటిన్యూషన్ వర్సెస్ జోబ్ చాప్టర్ 38 18th వర్స్ వరకు నిన్న చెప్పుకున్నాము. ఇందులో గాడ్ స్పీక్స్ టు జోబ్. దేవుడు యోబుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. యోబుని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలు చూస్తే మరి సృష్టికర్త తప్ప ఎలాంటి పనులు ఎవరైనా చేయగలరా? నువ్వు చేయగలుగుతావా జోబ్ అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. అందులోని భాగంగా జోబ్ చాప్టర్ 38 వర్సెస్ 19 and 20 చూద్దాం ఈరోజు. ఇప్పుడు వేర్ ఈజ్ ద వే టు ద డ్వెల్లింగ్ ఆఫ్ లైట్ అండ్ వేర్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ డార్క్నెస్? వెలుగు నివసించు చోటుకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? వాట్ యు మే దట్ యు మే టేక్ ఇట్ టు ఇట్స్ టెరిటరీ అండ్ దట్ యు మే డిజైన్ ద పాత్స్ టు ఇట్స్ హోమ్. చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవు ఎరుగుదువా అని చెప్పి దేవుడు యోబును అడుగుతూ ఉన్నారు. వెలుగు నివసించే చోటు దేవునికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఆ వెలుగు దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గము దేవునికి తెలుసు. ఆయనే దాన్ని సృజించారు కాబట్టి. చీకటి అనే దాని ఉనికి పట్టు ఏది? చీకటి అనే దానికి ఉనికి పట్టు ఎక్కడుంది? దాని సరిహద్దులకు నీవు వెలుగును కొనిపోదువా? చీకటి యొక్క సరిహద్దుకి వెలుగును నువ్వు కొనిపోగలవా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవు ఎరుగుదువా? చీకటి దగ్గరికి వెళ్ళేటటువంటి త్రోవలు కొన్ని ఉన్నాయి. అవి నీకు తెలుసా? నాకైతే తెలుసు అవి, ఎందుకంటే నేనే సృజించాను కాబట్టి అని చెప్పి దేవుడు ఈ రకంగా యోబుతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు దేవుడు. చూడండి ఎన్ని విషయాలు. సమస్తం ప్రపంచంలోని సమస్తాన్ని దేవుడే సృజించారు అనటానికి ఇవన్నీ కూడా మనకైతే ఇవి అగోచరమైన విషయాలు, కానీ దేవునికి అవి చాలా మామూలైన విషయాలు. అవి ఆయనే సృజించారు కాబట్టి